ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులైనటువంటి జయన్న గారి కుటుంబ సభ్యులైనటువంటి రత్నమ్మకి, అలాగనే జార్జ్ గారికి, లాజర్ గారికి, సువార్తకి, చెల్లి కుమారికి, సహోదరుడు రాజు గారికి, తన జయన్న గారి తోబుట్టువులైనటువంటి అక్కేలకి, మరి రక్త సంబంధీకులందరికీ, అలాగే గ్రామస్తులకి, సంఘస్థులకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, సహోదర సహోదరిములైనటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ ఓదార్పు దేవుని ద్వారా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, గడిచిన 10 దినముల వరకు జయన్న అనేటువంటి పెద్ద ఆయన మనందరితో పాటు ఉన్నాడు. చివరి సమయంలో కుటుంబ సభ్యులతో హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రికి రావటం, అక్కడి నుండే దేవుని పిలుపును అందుకొని వెళ్ళటము జరిగింది. ఇక్కడ మనమందరము ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జయన్న గారు ప్రస్తుతం ఎక్కడున్నాడు? మరణముతో ఆయన జీవితం అయిపోయిందా, లేదా ముగిసిపోయిందా, లేదా కొనసాగుచున్నదా? ముగిసిపోతే ముచ్చటేమి లేదుగా, మాట్లాడుకునేది ఏముండదు. కానీ ముగిసిపోయేటువంటి అవకాశము ఉన్నదా? ఒక విత్తనం నేలలో పడి చచ్చిపోతుంది. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, అంతటితో దాని జీవితం ముగిసిపోదు. మొక్క రూపంలో మరొక జీవితం ఆరంభమవుతుంది. అంటే మొక్కగా బ్రతుకుచున్నదన్నమాట. నేలలో విత్తబడితే మొక్కగా అది మరలా కృత జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు జయన్న గారు మరణం పేరట ఈ లోకాన్ని విడిచిపెడితే, ప్రస్తుతము ఆయన ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ఆయన యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి, ఆయనకున్నటువంటి భక్తిని బట్టి, దేవుని పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసము, క్రియలను బట్టి తప్పకుండా పాతాళములో ఉన్నటువంటి పరదైసు అనేటువంటి ప్రాంతములో ఉండటానికి అవకాశం ఉంది నాకు తెలిసినంతవరకు. కానీ నిర్ణయము దేవుని చేతిలో ఉంటుంది. అంటే జయన్న గారు భూమి క్రింద, లోపల కాదు, భూమి క్రింద, ఈ లోకమునకు క్రింద, పాతాళ లోకములో ఉన్నటువంటి పరదైసు అనేటువంటి ప్రాంతములో తానున్నారు. అక్కడ ఇంకెవరెవరున్నారు అని ఆలోచిస్తే, మహానుభావుడు, మహారాజు అయినటువంటి దావీదు గారు తాను మరణిస్తున్నటువంటి వేళ
తన కుమారునితో ధైర్యం చెబుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, లోకులందరూ వెళుచున్నటువంటి మార్గమున నేను వెళ్ళుచున్నాను. అంటే లోకులందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏ లోకానికైతే వెళ్ళిపోవచ్చున్నారో నేను కూడా ఆ లోకమునకు వెళ్ళుచున్నాను అని అన్నాడు. అంటే లోకులందరూ వెళ్ళారట. ఆ వెళ్ళిన మార్గములో తాను కూడా వెళ్ళబోచున్నాడట. దీనిని బట్టి మనకు కూడా ఒక దినమున మరణం వస్తుంది. మరణం వస్తే మనమును వారు వెళ్ళినటువంటి మార్గములో వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. ఒకటి తెలుసా, మనకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా, ఇంకా 4 వద్దులు బ్రతకాలని నువ్వు అనుకున్నా, నీ ప్రమేయము లేకుండా నీవు కొనిపోబడుతావు, తీసుకుపోబడుతావు. అయితే ఎక్కడికి తీసుకుపోబడుతాము? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ లోకములో జనన మరణముల మధ్య ఉండేటువంటి ఈ బ్రతుకు ఎలాంటిది అనంటే, సుఖము దుఃఖములు అనేటువంటి బండి చక్రముల వంటిది. ఎవరికి సుఖము శాశ్వతము కాదు, ఎవరికి దుఃఖము శాశ్వతము కాదు. బ్రతుకుచున్నటువంటి 60, 70, 80 సంవత్సరాల జీవితకాలంలో దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అంటే దుఃఖము సంతోషము కలగలిపినటువంటి జీవితం. కానీ ఈ జీవితము ముగిసి వెళ్ళిపోయిన తర్వాత రెండే చోట్లుంటాయి, రెండే రకాలైనటువంటి జీవితాలు ఉంటాయి. ఒకటి నిత్య సుఖం, సంతోషం, సమాధానం, సంతృప్తి. రెండవది నిత్య నరకం, వేదన, ఆక్రందన, బాధ, భీతితో కూడుకున్నటువంటి జీవితం. అది ఒకనాటిది కాదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. కలకాలము 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 కాలుతూ రోధిస్తూ అనుభవిస్తూనే ఉండాలి. అంటే వెళ్ళిన వారు, దావీదు గారు అన్నట్లుగా, లోకులందరూ వెళ్ళుచున్నటువంటి మార్గంలో నేను వెళ్ళాను అని అన్నాడు. అంటే లోకులందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకమునకు క్రింద ఉన్నటువంటి పాతాళ లోకములోనికి వెళుచున్నారు. ఎవరెవరు? మంచివారు వెళుచున్నారు, చెడ్డవారు వెళుచున్నారు. ఈ ఇరువురు ఆ పాతాళ లోకములో ఉన్నటువంటి 2 స్థలాలలోనికి వెళుచున్నారు. మంచివారైతే నెమ్మది పొందు స్థలమనే పరదైసునకు వెళుచున్నారు. అంటే భక్తులు, పరిశుద్ధులు. అదే చెడ్డవారైతే, భక్తిహీనులైతే, పాపులైతే నరకములోనికి వెళుచున్నారు. ప్రియులరా, ఒక యథార్థమైనటువంటి గాథ ఉంది, కథ కాదు. ఏంటండి గాథ? అంటే ఒక చరిత్ర. అది నిజముగా జరిగినటువంటిది. ఎప్పుడు? మోషే గారు జీవించినటువంటి కాలంలో, సుమారు క్రీస్తుకు పూర్వం 1400-1500 సంవత్సరాల క్రితం ఆయన గారి హయాములో జరిగినటువంటి ఒక యథార్థ గాథ. ఏంటి అనంటే, లోకమన్నప్పుడు ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు. అలాగునే ఒక ధనవంతుడు ఉండే, ఒక పేదవాడు ఉండే. ధనవంతుడి పేరు చెప్పలేదు, కానీ ఆ పేదవాడి దరిద్రుడి
పేరు చెప్పబడింది. అతని పేరు లాజరు. ఈ ధనవంతుడు ఊదారంగు వస్త్రములు ధరించుకున్నవాడై, సన్నపు నార వస్త్రములు ధరించుకున్నవాడై, ప్రతిదినం బహుగా సుఖపడుచుండెను. అంటే ఆయన వ్యాపకము, ఆయన ఆలోచన 24 గంటలు ఏమిటంటే ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా సుఖము అనుభవించాలి, ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి అనుభవించుదుమా అని. అది ఆయన వైభవం. అలా బాగా బ్రతుకుచున్నాడు. అదే సమయంలో దరిద్రుడైనటువంటి లాజరు ఉన్నాడు. దారిద్ర్యము ఆర్థిక దారిద్ర్యమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి దౌర్బల్యము కూడా ఉంది. ఇక చూడండి, అది ఎంత తీవ్రమైనటువంటి, నయము కానటువంటి కురుపులు ఒంటి నిండా ఉన్నాయి. ఇక భోజనపు సంగతి ఏంటంటే, ఈ ధనవంతుడు తినగా రాలిపోయేటువంటి ఎంగిలి మెతుకులు ఏవైతే ఉంటాయో, లేదా రొట్టె ముక్కలు ఏవైతే ఉంటాయో, వాటిని మరి పక్కన డస్ట్బిన్లో వేస్తుంటేనేనో, ఎందుకంటే కురుపులు ఉన్నటువంటి వాడిని ధనవంతుడు తన డైనింగ్ టేబుల్ దగ్గరికి ఏం రానియడు కదా. మేబీ డస్ట్బిన్లో పడేస్తే అక్కడి నుండి ఏరుకొని తింటూ బ్రతుకుచున్నాడు. అలా బ్రతికినటువంటి ఆయన ఈ భూమి మీద ఇచ్చినటువంటి ఆయుష్లో అప్పగింపబడినటువంటి పనిని, బాధ్యతని పూర్తి చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడట? పరదైసులో ఉన్నటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎంత అద్భుతం అండి! లాజరును బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ఒక దరిద్రుణ్ణి ఆదరించినటువంటి వాడు దేవుడు, ప్రేమించినటువంటి వాడు దేవుడు, అక్కున చేర్చుకున్నటువంటి వాడు దేవుడు, మహిమనిచ్చినటువంటి వాడు దేవుడు, ఆనందకరమైనటువంటి నెమ్మదికరమైనటువంటి స్థలములోనికి రప్పించి చోటు ఇచ్చినటువంటి వాడు దేవుడు. ఇప్పుడు ఆ నెమ్మది పొందు స్థలములో లాజరు దరిద్రుడు కాడు. ఎవరు? ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, కీర్తి గడించినటువంటి వాడు. కనుకనే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. విశేషమైనటువంటి కీర్తిని గడించినటువంటి వాడు. ఇక మరణమునకు ఉన్నవాడు లేనివాడు అనేటువంటి వ్యత్యాసం ఏమీ ఉండదు. అది అందరినీ సమానంగా ప్రేమిస్తుంది. అవునా? ధనవంతుడు కూడా ఒక దినమున మరణించాడు. అక్కడి నుండి చదవండి, బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. మనకి ఈరోజు అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మన దృష్టికి దేవుడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి, వచనం చెప్పు, 16వ అధ్యాయము లూకా సువార్త 22వ వచనం. ఏమన్నాడు? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అతడు కూడా ఏమయ్యాడట? పాతి పెట్టబడెను. చనిపోయాడు. పోయింది ఆత్మ, పోయినవాడు ధనవంతుడు. ఆయన విడిచిపెట్టిన శరీరం అనే శవం పాతి పెట్టబడింది. శవం పాతి పెట్టబడింది. అసలే ఏ కుటుంబం అది? చాలా రిచ్ ఫ్యామిలీ అది. కాబట్టి అలాంటి రిచ్ ఫ్యామిలీలో చనిపోతే సమాధి కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటారు?
అంగరంగ వైభవంగా కడతారు. ఒక సామాన్యుడు నివసించటానికి కట్టుకునేటువంటి ఇల్లు కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సమాధి కడతారు. పాలరాతులతో కడతారు, అవునా? నేమ్ ప్లేట్లు పెడతారు, రకరకాలుగా అలంకరిస్తూ ఉంటారు. దానికి ఇంకా మళ్ళీ పందిరేస్తారు, ఒక కప్పు, అవునా? వాన పడకూడదు, ఎండ పడకూడదు అని చెప్పి. ఓకేనా? సమాధి చేయబడెను. తర్వాత అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ధనవంతుడు భూమి మీద ఉన్నంతసేపు ఎలా ఉండే? బహుగా సుఖపడుచుండెను. బహుగా సుఖపడినటువంటి వాడు మరణించగానే ఎక్కడికి వెళ్ళాడట? పాతాళములోనికి వెళ్ళాడు. పాతాళములో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నారు? నరకమునకు వెళ్ళాడు. ఆ నరకములోనికి వెళ్ళి ఏమనుభవిస్తున్నాడు అనంటే బాధ అనుభవిస్తున్నాడు. మిక్కిలి బాధపడుచుండెను. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, ఇక్కడే ఉన్నావా నువ్వు? మా వాళ్ళు చెప్పిల్లు నీ గురించి, నీవు విశ్వాసులకు తండ్రి వంట కదా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డ వంట కదా, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడట కదా, ఇశ్రాయేలీలైనటువంటి జనాంగానికి మూల పురుషుడు వంట కదా. అయ్యా మీరు ఇక్కడ ఉన్నారా? అదేంటి, వాడు లాజరు కూడా నీ దగ్గరకు వచ్చాడా? మరి నేనేంటి ఇక్కడికి వచ్చాను? అబ్రహామును అతని రొమ్మున ఉన్నటువంటి లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఎంత పెద్ద పదం అండి అది, కనికరం. ఎంత పెద్ద పదం అండి. కురుపులతో గజ్జిని చిల్లి పెంకలతో గోక్కుంటూ కప్పుకోవటానికి దుప్పటి లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి వాడు చెత్త కుప్ప, నువ్వు పడేసిన ఎంగిలి చెత్త కుప్పలలో నుండి రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నప్పుడు, ఒరేయ్ అందులోని ఎందుకు ఏరుకు తింటావురా? ఇదిగో పటు అని పట్టాడు అన్నవు పెట్టిన వాడవు కాదు నీవు. ఇప్పుడు ఏమంటున్నావు? నా యందు అంటే ఈ కనికరము యొక్క విలువ, ఈ కనికరము యొక్క స్పృహ ఎప్పుడు వచ్చింది ధనవంతుడికి? నరకమునకు వెళ్ళిన తర్వాత వచ్చింది. అంటే ఏదైనా కూడా బాధపడితే కానీ బోధ విలువ తెలియదండి. మన దాకా వస్తే గాని దాని తీవ్రత ఏంటి అనేటువంటిది మనకు తెలియదు. నా యందు కనికరపడి, ఎవరి వేలి కొనను? నా యొక్క ఎంగిలి రొట్టె ముక్కలు ఏరుకొని తినినటువంటి లాజరు యొక్క వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఒకనాడు లాజరు రొట్టె ముక్కల కోసం అంగలారిస్తే, ఇప్పుడు మాజీ ధనవంతుడు, ఏ ధనవంతుడు? మాజీ కదండి, రన్నింగ్ కాదు కదా. మాజీ ధనవంతుడు దేనికోసం అంగలారుస్తున్నాడు? నీళ్లు కూడా కాదు, నీళ్ళ చుక్క. ఆరని అగ్నిలో కాలిపోతున్నటువంటి వాడికి నీటి చుక్క ఏ పాటిదండి? దరిదాపులోనికైనా వెళ్ళగలదా? వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వేదన యొక్క తీవ్రతని తెలియచేస్తున్నది అది. కనీసం ఏమండి, మనం కారము బాగా తిన్నప్పుడు దానికి తాళలేక
గ్లాసులో నీళ్లు లేవని తెలుసు కూడా అడుగున ఏమన్నా 2 చుక్కలు దొరుకుతాయని చెప్పేసి ఆ మంటకు ఆగలేక ఆ గ్లాసులు ఎత్తుకుని ఆ 2 చుక్కలైనా సరే ఏం చేస్తాం, నాలుక మీద పడేసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి ఆ బాధ అంతగా ఆతురపరుస్తుందన్నమాట. అందుకే ఇప్పుడు ఆ ధనవంతుడు అడుగుచున్నాడు, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. ఇప్పుడు చెప్పండి, యాతన పడుచున్నటువంటి ఆ మాజీ ధనవంతుడు ఏమండి ఇప్పుడు ఏమయ్యాడు? కాస్త ఇప్పుడు అతడు ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ అయిందా, లేకుంటే పరదేశికి ఓనర్ అయిందా? ఏమండి మీకు తెలుసా, ఈ మధ్యలో పరలోకంలో కూడా ప్లాట్లు అమ్ముతున్నారట. మీకు న్యూస్ వచ్చింది, విన్నారా? మీ దృష్టికి వచ్చిందా? ఎస్, వాట్సాప్లో తను విన్నారట, తను చూశారట. మరి బాబోయ్, చంద్రమండలంలో భూభాగమును అమ్ముకోవటమే ఒక పిచ్చిలా అని అనుకుంటుంటే వీడు ఏకంగా ఎవరయ్య సొమ్మని అక్కడ కూడా వ్యాపారం చేయదలుచుకున్నావా? ఇక్కడ చాలదని. ప్రియులరా, ఇక్కడి ధనవంతుడు కాస్త అక్కడికి వెళ్ళి దరిద్రుడయ్యాడు. ఇక్కడి దరిద్రుడు ఏమయ్యాడు? ధనవంతుడయ్యాడు. ఇక్కడి ధనవంతుడు దరిద్రుడయ్యాడు. బండి ఓడయింది, ఓడ బండయింది. ఎందును బట్టి? నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అని అతను ముత్తుకుంటే, ఇప్పుడు అబ్రహాము గారు అంటున్నారు, ఏమంటున్నారు? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నీవు సుఖము అనుభవించితివి. నీకిష్టమైనట్టు. చదువుకోవాలనుకున్నావు, ఉద్యోగం చేయాలనుకున్నావు, వ్యాపారం చేయాలనుకున్నావు, ఇంతవరకు సమస్య లేదు. సంపాదించుకున్నావు, అయినా తప్పేం కాదు. కానీ సుఖము అనుభవించితివి అనంటే, నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అనంటే, సుఖాలలో భోజనము ఒకటైతే, నీరు త్రాగటము ఒకటైతే, సుఖపడేటువంటి వారిలో వారు కోరుకునే రకాలు ఇంకా పరిపరి విధాలుగా ఉంటాయి. నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఒకడికి త్రాగుడంటే సుఖం, వాడికి తాగితే గానీ నిద్ర పట్టదు. అవునా? అవును. ఒకడికి స్త్రీ వ్యామోహం, ఇంట్లో భార్య ఉన్నా పక్క చూపులు. మరొకరికి ఎవరిని ముంచుదామా, ఎవడిని దోచుకుందామా, అందుకై హత్య చేయటానికి కూడా వెనకాడడు. నా ఇష్టము అనేటువంటి నా ఈగోను సంతృప్తి పరచటం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. అలాంటి రకపోడివి నువ్వు. అబ్రహాము నిఖచ్చితంగా తేట తెల్లంగా చెబుతున్నాడు, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ఇష్టము ఏంటి అని ఏనాడు నీవు పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేనా అంటే లేదు. నీకు జన్మనిచ్చి బ్రతుకునిచ్చి ఇప్పటి వరకు కాచి కాపాడినటువంటి నీ కన్న తండ్రి యొక్క దేవుని యొక్క ఇష్టం నీ పట్ల ఏమున్నదని తెలుసుకోవటానికి కనీసం ప్రయత్నం చేసినటువంటి వాడవు కావు. పోనీ నీకు తెలియదు, తెలియచేద్దామని నీకు తెలియచేసేటువంటి ప్రయత్నం చేసి ఇలా మైకులు పెట్టి నిన్ను పిలిస్తే నువ్వు రావు. నీవు నీ ఇంట్లోనే ఉంటావు.
నీ మంచంలోనే పడుకుంటావు. దేవుని మాట అంటే అశ్రద్ధ, అలక్ష్యం. వినవు, నేర్చుకోవు, అలవర్చుకోవు, నీ జీవితాన్ని మార్చుకోవు. నా ఇష్టాన్ని నువ్వెప్పుడు పట్టించుకోలేదు. నీవు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించేనని జ్ఞాపకము చేసుకొనుము. ఏమండి, ఆ చెత్త బుట్టలో నుండి రొట్టె ముక్కలు ఏరుకొని తింటుంటే, అది వాసన కొడుతుంటే ఈగలు వాలుతాయి, దోమలు వాలుతాయి. అందులో నుండి తీసుకుని తింటూ ఉంటే ఏనాడైనా వీడికి కనికరం లేదు, వీడికి దయ లేదు. ఒకనాడు ఒక రొట్టె ఇవ్వలేకపోతున్నాడు, వీనికి ఇంత ధనము, నేనేమో ఇంత దరిద్రత, వీడికి ఒక్కడికి ఎందుకు ఉండాలని చాటు మార్గంగా వెళ్ళి కత్తితో పొడిస్తే పరిస్థితి ఏంటంటే, కానీ లాజరుకి అలాంటి మనస్సు లేదు. దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, ఈ స్థితిలోనే నేను దేవుణ్ణి కొలుస్తాను, ఈ స్థితిలోనే నేను దేవుణ్ణి మహిమపరుస్తాను, ఈ స్థితిలోనే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, సేవిస్తాను. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతానని సహనము కలిగి మంచి దీనుడుగా, భక్తుడుగా బ్రతికాడు. ఈరోజు నెమ్మది పొందు స్థలములో ఉన్నాడు. కానీ ధనవంతుడు మాత్రము బాధ అనుభవిస్తున్నాడు. ఆ విషయాన్ని అక్కడ మాట్లాడుతూ లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అంటే ఇప్పుడు లాజరున్న స్థలం ఏ స్థలం అన్నమాట? నెమ్మది పొందు స్థలం. మరి లాజరున్న స్థలం నెమ్మది పొందు స్థలం అయితే అబ్రహాం ఉన్నది, దావీదు ఉన్నది, ఏమంటే భక్తులందరూ ఉన్నది నెమ్మది పొందు స్థలం. ఈ నెమ్మది పొందు స్థలములో ఉన్నటువంటి అబ్రహాము నరకములో కాలిపోతున్న ధనవంతుడికి, మాజీ ధనవంతుడికి కనబడుచున్నాడు. ఎంత దూరంలో ఉన్నారంటే మాట్లాడుకునేంత దూరంలో. మీకు ఇది అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఈ రెండు స్థలాలు ఏ లోకములో ఉన్నాయి? పాతాళ లోకములో ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాము చెప్పాడు, చెబితే ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు. చూడండి, గమనించండి జాగ్రత్తగా. నీవు యాతన పడుచున్నావు, అంతేకాక నీవు నీళ్ళు అడిగావు. అయితే నీకు నీళ్లు ఇద్దామన్నా కూడా ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి దాటి పోజాలకుంటున్నట్లును, దాటి రాజాలకుంటున్నట్లును మధ్యలో మహా అగాధముంచబడి ఉన్నది. పక్కపక్కనే ఉన్నాయి కానీ అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ డ్రోన్లు పనిచేయవండోయ్, హెలికాప్టర్లు పనిచేయవు, ఏ రూప్ వేలు వేయలేరు అక్కడ. అది అగాధం. ఎప్పుడైతే ఈ ఛాన్స్ లేదు, ఇక నీళ్ళు అందే అవకాశం లేదని ధనవంతుడికి అర్థమైపోయిందో ఇప్పుడు ఆయన అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? తండ్రి, తండ్రి అని ఎవరిని అంటున్నాడు? అబ్రహాముని అంటున్నాడు. తండ్రి అలాగైతే, ఎలాగైతే నీళ్లు అక్కడి నుండి ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోతే, నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఈ నరకములో నేను కాలిపోతున్నటువంటి నేను మరలా బయటపడేటువంటి అవకాశం లేదన్నది నిజమైతే, అలాగైతే నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? ఏమంటే ఈ పాట నేను హైదరాబాద్లో చెబుతున్నప్పుడు కూనా శ్రీశైలం గౌడ్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. మీరు ఎప్పుడైనా విని ఉండొచ్చు ఆయన పేరు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన వేదిక మీద ఉన్నాడు, కూర్చున్నాడు. గంట ప్రసంగం చెప్పిన ఆయనకి వెనక కూర్చొని అడుగుచున్నాడట ఇట్లనే, ఈ సార్లకి ఇట్లా పక్క కూర్చుంటే, ఏమంటే 5 తమ్ముళ్ళు అని బైబిల్లో ఉందా, లేకుంటే నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్తాండి ఆయన అన్నాడట. నిజం.
ఉన్నదండి, ఉన్నదే చెప్తున్నాడు ఆయన. ఉన్నదే చెప్తాడు, లేనిది అసలే చెప్పడు. ఉన్నది కాకపోతే చూడండి అని బైబిల్ చూపించాడట. వణుకుతూ కూర్చొని విన్నాడు ఆయన. వణుకుతూ కూర్చొని విన్నాడు. అలాగే డాక్టర్ రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎం, మీరు వినుంటారు. ఇదిగో తమ్ముడు, మన సంతోష్ అనేటువంటి సహోదరుడు గణపురం, అప్పుడు వరంగల్ జిల్లా గణపురం మండలం జఫర్గఢ్ దగ్గర ఒక చిన్న గ్రామం ఉండింది. ఆ గ్రామానికి అతడు వచ్చాడు. సరే, చాలా సీన్ జరిగింది అక్కడ, బట్ కూర్చుండబెట్టాం, చెప్పాం. అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. నన్ను అడగల, పక్కనున్న ఆయన అడిగినట. ఇంతసేపు వాక్యం చెప్పిన ఆయనది ఏ ఊరు అన్నాడట. ఎందుకంటే కొన్ని గుచ్చుకున్నాయి. దైవజనుడు వాక్యం చెబితే ఏం చెప్పాలి? లేనిది చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. ఎవరేమనుకున్నా అనవసరం. చెప్పదలుచుకున్నది ఎవరు? దైవజనుడు కాదు, చెప్పదలుచుకున్నది దేవుడు. చెప్పాలని శాసించింది దేవుడు. నెరవేర్చాల్సినటువంటి బాధ్యత దైవజనుడిది. అవునా? ఇప్పుడు ఆ ధనవంతుడికి 5 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని? అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండానట్లును వారికి వాక్యం చెప్పడానికి, వారికి సువార్త చెప్పడానికి నా తండ్రి ఇంటికి, అంటే నా తమ్ముళ్ళ దగ్గరికి లాజరును పంపండి. లాజర్ అంటే ఇప్పుడు ఏం చేయాలట? వాక్యం చెప్పాలట. ఎవరు వినాలట ఇప్పుడు? తమ్ముళ్ళు వినాలట. ఎందుకు? నాకు పట్టిన గతి నా శత్రువు కూడా పట్టద్దు. శత్రువు కూడా పట్టద్దు అన్నోడు ఇప్పుడు తమ్ముళ్ళ గురించి ఎలా ఆరాటపడతాడు? నా తమ్ముళ్ళు అస్సలే ఈ నరకానికి రాకూడదు. అబ్బా, ఎంత ఆలోచన వచ్చిందండి! మంచి ఆలోచన. ఈ ఆలోచన రావటం ఇక్కడ మాత్రం అతన్ని అభినందించవచ్చు. నా తమ్ముళ్లకు వాక్యం చెప్పడానికి లాజరును పంపించుము అని అన్నాడు. అంటే ఇందాక చెప్పినట్టుగా బాధపడ్డాక కానీ బోధ విలువేంటో తెలిసింది. ఇప్పుడు వాక్యం చెప్పండి మా తమ్మునికి అని అంటున్నారు. అయితే ఈ సమయానికి మరణించిన వాడు ఈ పరదేశంలోనికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది? ఒక నిమిషం. సమాధుల పండుగ అని చేస్తారు. ఇక్కడ ఏమైనా ఉందా ఈ ఊర్లో? నదికొట్టుకూరులో ఉందా? వాళ్ళు ఎందుకు చేస్తారట అనంటే నరకానికి ఇటు పరలోకానికి అత మధ్యలో ఊగిసలాడుతుంటారట వాళ్ళు. సాక్ష్యాలు యూట్యూబ్ నుండి అవే. ఆ ఊగిసలాడుతున్నటువంటి వాళ్ళకి ఆత్మ శాంతించాలని వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఏమేమి ఇష్టపడేవారో అవన్నీ పెట్టేస్తారట. పూలు వేసి, క్యాండిళ్ళు వెలిగించి, మా నాన్నకు శాంతి కలుగును కాక, మా తాతకు శాంతి కలుగును కాక, మా జేజమ్మకి శాంతి కలుగును కాక. ఇప్పుడు అన్న అగ్నిలో కాలుతున్నాడు. తమ్ముళ్ళు ఏ పని మీద ఉంటుంటారు? ఇప్పుడు మరణించిన క్షణములోనే అన్న నరకానికి వెళ్ళిపోయాడు. ఏమండి, మనకి యోబు 21:13 ఉంటుంది అది. అవునా? ఒక క్షణములోనే పాతాళములోనికి వెళ్ళిపోతారు. నువ్వు ఎంత గొప్ప బ్రతికినా ఒక్క క్షణము అంటే ఇక్కడ ఈ తంతు ప్రారంభమే కాదు. ఆలోచనలు చేస్తూ ఉంటారు. రే ఎట్లా చేద్దాంరా, ఈయన మీద ఆయన మీద. ఈ అన్న
ఇప్పటి వరకు కని విని ఎరగనటువంటి విధంగా అంగరంగ వైభవంగా జరిగించాలి కార్యం, గొప్ప సమాధి కట్టాలి అని వీళ్ళు ఆలోచనలో ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? వాళ్ళ అన్న సమాధి గురించి. వీళ్ళ అన్న సమాధి గురించి ఎంత బాగా కడదామా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అన్నేం ఆలోచిస్తున్నాడు? ఒరే సమాధి కాదురా బాబు, నేను ఇక్కడ కాలిపోతున్నా, మీరు సమాధి కట్టి అక్కడ నేనున్నప్పుడు నేను చికెన్ 65 తినేవాడిని నిజమే, మటన్ మంచూరియాని తినేవాడిని నిజమే, ఏమండి ఇంకా రకరకాల భోజనాలు తిన్నటువంటి వాడను నిజమే. కానీ ఇప్పుడు మీరు అవి అక్కడ పెడితే నేను తినడానికి సిద్ధంగా లేనురా, నేనే ఇక్కడ వేపుడు అవుతున్నాను అనేది అన్నగారి ఆలోచన. అది తెలియదు కదా తమ్ముళ్ళకి, అది తెలియదు. తమ్ముళ్ళేమో సమాధిని బాగా కడుదాము అని చెప్పి వీళ్ళు ఆలోచనలో ఉన్నారు. కడుతారు. కట్టిన తర్వాత ఏం చేస్తారు? నేను చూశానండి నిన్న, అంటే మొన్న సమాధప్పుడు అందరూ చేశారు. అందరితో పాటు లాజరు జార్జి గారు కూడా చేశారు. ఏంటి? పూలు పెట్టడం, క్యాండిల్ పెట్టడం చేశారు. మన నాన్న, మన జేమ్స్ గారు, జయన్న గారు క్యాండిల్ అడుగుతున్నాడా? ఏదేమైనా నా కొడుకుళ్ళు, నా భార్య, నా బిడ్డలు, నా మనవళ్ళు, నా అల్లుడు, నా ఊరోళ్ళు, నేను ఇన్ని రోజులు ఏ చర్చిలో ఎవరికైతే వాక్యం చెప్పినో వాళ్ళందరూ కూడా నాలాగా ఈ పరదేశంలోనికి రావాలని కోరుకుంటున్నాడా? చెప్పండి. ఏం కోరుకుంటాడు చెప్పండి? సమాధి దగ్గర మటన్ పెడితే, అన్నం పెడితే, ఇంకేవో పెడితే మన జయన్న తింటాడా? బ్రతికున్న వారికి పెట్టండి, వారు బ్రతికున్నప్పుడు పెట్టండి. ఎస్, జార్జ్, లాజరు వారి శక్తికి మించి వాళ్ళ నాన్నను బ్రతికించుకోవటం కోసం బహుశా 17-18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కావాలి. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా ముసల్దానా నీకేందుకే అని చెప్పి మూలకు నెట్టేసి, ఆకలితో చంపేసి, రోగం వచ్చినా పట్టించుకోకుండా దిక్కులేని దానిగా చేసి, చచ్చిపోయిన తర్వాత అందరు చూడ అబ్బో ఇస్తారు నిండా అన్నీ పెట్టుకుపోయి అత్త తిను, అవ్వ తిను, అయ్యా తిను అనంటే వాళ్ళు తింటారా? తినడానికి వాళ్ళు ఇంకా శరీరంలో ఉన్నారా? ఆకలి దేనికి చెప్పండి? ఆత్మకా శరీరానికా? ఆ శరీరం కాస్త శవమైంది. శవానికి తినిపియండి, తింటదా? తినదు. మరి ఆత్మకు అవసరమా? శరీరం తినదు, మరి ఆత్మకు అవసరమా? ప్రకటన గ్రంథం ఇది ఇలాగే ఉంచండి, 7వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నాడు చూడండి. వారికి, ఎవరికి? ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. వాళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఆకలి లేని వాడికి, దాహము లేనటువంటి వాడికి తిను నాన్న, తాగు నాన్న అని నువ్వు తీసుకుపోయి అక్కడ పెడితే ఇది జ్ఞానం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా? నేను ఎవరిని విమర్శించటం నా ఉద్దేశం కాదు, ఎవరిని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. వాస్తవం ఏంటి అని తెలుసుకోవటం నా ఉద్దేశం. ప్రాక్టికల్గా, ఆచరణాత్మకంగా ఏం జరుగుతుంది
చెప్పాడు కదా కుళ్ళగా. వారికి ఆకలి ఉండదు, దాహము ఉండదు. అలాంటప్పుడు వీటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం మూలంగా ప్రయోజనం ఏమిటి? మన పూర్వం నుండి పెద్దోళ్ళు అలా చేసుకుంటూ వస్తున్నారు, మనం చేయాలి. లోకం ఇక్కడే కాదండి, ఎక్కడ అంతటా ఉన్నది, మా ఊర్లో కూడా ఉంది. అలా ఉండింది. అసలు దేవుని మాటలు మనకి ఎక్కాయి. బైబిల్లో ఉన్నది మనం ఏమున్నదని నేర్చుకోం. ఈ అక్క చెప్పింది, ఆ అక్క చెప్పిండు, ఆ పెద్ద ఆయన చెప్పిండు, ఈ పెద్ద ఆయన చెప్పిండు అని చెప్పి ఈ ఆచారాలలో ఉండిపోతాం. దయచేసి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం, 6 నుండి ఉంటుంది, తర్వాత చదువుకోండి. 8వ వచనం ఏమంటున్నాడు? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఇంకా కొంచెం మీద నుండి చదువు. 7వ అధ్యాయం 6వ వచనం నుండి చదువు. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు. ఇంకా మీది వచనం చదువు. ఎన్నో వచనం? 5వ వచనం. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, ఈ పెద్దల పారంపర్య ఆచారం చొప్పున, అయ్యా నీ శిష్యులు క్రైస్తవులు ఎందుకు పెద్దలను పాటించినట్టుగా వీళ్ళు పాటించారు? నీ శిష్యులు పెద్దల పారంపర్య ఆచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైనటువంటి చేతులతో ఎందుకు భోజనం చేయుదురని ఎత్తుకుపోతుంది. అది ఏం లేదు కదా. ఓకే, జాగ్రత్త. ఎందుకు పెద్దల ఆ ఆచారమును పట్టించుకోరు అని అన్నారు. చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తున్నారు వాళ్ళు? ఏమండి, చేతులు కడుక్కోవటం మంచిదా చెడ్డదా అంటే మంచిది. తప్పకుండా చేతులు కడుక్కోవటం అనేటువంటి ముఖ్యమైనటువంటిది. సరే, ఆ సందర్భము నీ బాహ్య శుద్ధి కంటే నీ అంతర శుద్ధి ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయం చెప్పాడు. ఇప్పుడు మొన్న జయన్న గారి సమాధి అయిన తర్వాత ఆ అన్న పేరు నాకు జ్ఞాపకం లేదు, ఆసుపత్రిలో పనిచేస్తాడు చూడు, సాల్మన్ రాజు. రైట్, సాల్మన్ రాజు. నేను ఇటు రాబోతుంటే కాదు అక్కడ కాలువ పోవాలి అని అన్నాడు. అది కాలువేనా, ఏమంటారు దాన్ని? వాగులో పోవాలి అని అన్నాడు. ఎందుకు అని అన్నా. మన పద్ధతి మొదటి నుంచి ఎవరైనా సరే ఉన్నాడా ఇక్కడ అన్న సాల్మన్ రాజు ఉన్నాడా? ఇక సరే, ఇక అప్పుడు మనం అవసరం లేదు అట్లా ఇట్లా అన్న ఇక అప్పుడు అనే పరిస్థితి ఉండదు కదా. సరే, కాలువ కంటే మరి కాలు కడుక్కోవడానికి కదా, సరే పోదాంపా అని చెప్పి పోయినాం. తీరా ఆడ పోయిన తర్వాత అంత పెద్ద వాగులో ఇంత మడుగులో ఉన్నాయండి నీళ్లు మొత్తం వండే. ఆల్రెడీ అక్కడికి పోయి నాలుగు తొక్కులు దొక్కిన తర్వాత అది ఇంకింత రుచి అయిపోయింది. నేను కడుక్కుందామని పోతే ఇంకింత అంటుంది నాకు. అంటే ఇప్పుడు ఈ ఆచారంతో అక్కడ నాకు మేలు జరిగిందా, నష్టం జరిగిందా? నష్టం జరిగింది. గనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కంటే మంచినీళ్ళు ఇంకెక్కడ బోరింగో, ఇంకో ట్యాపో, ఓ గోలెమో, ఇంకేదన్నా హౌజో ఏదైనా ఉన్నట్టయితే అక్కడికి వచ్చి కడుక్కోవటం బెటర్ కదా. ఇలా ఆలోచించాలి. ఏదో వాళ్ళందరూ పోయారు కనుక నేను పోయాను అట్లా కాదండి. క్రైస్తవుడు అంటే ఎవరు? జ్ఞాని అయినటువంటి క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. గనక పారంపర్యము అనేటువంటిది ఆలోచించకుండా ఏమంటున్నాడు 7వ వచనంలో? మానవులు కల్పించిన పద్ధతులు, మనుషులు పెట్టినవి. ఈ సమాధి దగ్గర పూలు పెట్టాలి, క్యాండిల్ పెట్టాలి, అన్నం పెట్టాలి, మాంసం పెట్టాలి, ఇంకేవో పెట్టాలి అనేటువంటి ఇవన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతుల్లో. బైబిల్లో ఎక్కడైనా సమాధుల దగ్గర మీరు పండగ చేయండి, క్యాండిల్లు పెట్టండి, దండలు పూలు పెట్టండి, అన్నం పెట్టండి, భోజనం ఆహారం మాంసం పెట్టండి అని ఎక్కడైనా 66 పుస్తకాలలో దేవుడు చెప్పాడా? చెప్పలేదు. ఏమన్నా చెప్పలే. చెప్పందాన్ని చేస్తాం మనం, కానీ చెయ్యమన్నది ఇదే విచిత్రం. దీన్ని ఏమంటారు తెలుసా? మాయా. ఈ మాయ ఎవరికి సంబంధించింది?
పలానోడికి సంబంధించింది. అంటే మాయలో పడతాము, కానీ మహిమలోనికి వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. ఇంకేమన్నాడు తర్వాత కింద వేగంగా? మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా పక్కకు పెట్టేస్తారు అని అన్నాడు. అక్కలారా, అన్నలారా, పెద్ద వయస్కులారా, నేను మాట్లాడే మాటలు మీ హృదయానికి ఏమైనా నొప్పిస్తే నన్ను వ్యక్తిగతంగా క్షమించండి. కానీ ఆ మాటలు నా మాటలు కాదు. దయచేసి దేవుడు చెప్పినటువంటి మాటలు, మన కన్న తండ్రి చెప్పినటువంటి మాటలు. ఆయన చెప్పిన తర్వాత కూడా నాకు అట్లే కోపం వస్తుంది, ఆయన చెప్పిన తర్వాత కూడా నాకు అది ఇష్టం ఉండదు అనంటే, దయచేసి మన తండ్రికి మనం వైరులము కాకూడదు, మన దేవుడికి మనం శత్రువులము కాకూడదు. మన దేవుడు ఏం చెప్పాడో అది గమనించుకొని వెళ్ళటానికి ప్రయత్నము చెయ్యాలి. ప్రియులరా, పారంపర్య ఆచారం కాదు, దేవుడు ఏం చెప్పాడు అనేటువంటిది గమనించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లూకా సువార్తకు రండి. లూకా సువార్త ఎక్కడ ఆపామో అక్కడ నుండి కంటిన్యూ చేయండి. నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. మా తమ్ముళ్ళకి వాక్యం చెప్పడానికి లాజరును పంపించండి అని అబ్రహామును అడిగితే, అబ్రహాం ఏమన్నాడు అనంటే, మీ తమ్ముళ్లకు వాక్యం చెప్పడానికి మోషేయు మిగిలిన కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. అంటే ఈ సంఘటన ఎవరి కాలంలో జరిగిందన్నమాట? మోషే గారు. ఎస్ అండి, అవునండి, ఇది మోషే గారు బ్రతికున్న కాలంలో జరిగినటువంటిది. చాలా మంది ఇది ఉపమానము అని చెప్తుంటారు. నో 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 నో, ఉపమానము కాదు, ఇది యథార్థంగా జరిగినటువంటి గాథ. ఎస్, చరిత్ర. మోషేయు మిగిలిన ప్రవక్తలను అక్కడ ఉన్నారు మీ తమ్ముళ్ళకు చెప్పడానికి అని అనగానే, ఇప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడంటే, అబ్బా అట్లా అనకండి, మోషే మిగిలిన ప్రవక్తలు నాకు కూడా చెప్పారు, మరి నేను విన్నానా? వినలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి పడ్డా. వాళ్ళు కూడా వినరు, ఎందుకంటే మీ అందరం ఒక ఇస్తారులో తిన్నోళ్ళమే. ఇంటికి పెద్దోడు మంచోడైతే ఇల్లు మంచిదవుతుంది. నా బుద్ధే గడ్డి తినే. ఇప్పుడు నా తమ్ముళ్ళు వింటారు అని అంటే నాకు నమ్మకం లేదు. మరి ఎవరు వెళ్ళి చెప్తే వింటారు? ఇదిగో లాజరు గురించి మా తమ్ముళ్ళకు కూడా తెలుసు, అని చనిపోయిండనే విషయం కూడా తెలుసు. ఇప్పుడు చనిపోయిన వాడు ఎన్ని రోజులైందో, కొన్ని రోజులు గడిచిన తర్వాత తిరిగి వెళితే, అరే వీడు చెబుతున్నాడు కాబట్టి నిజంగా వీడు చూసొచ్చి చెబుతున్నాడేమో గనుక దీన్ని మనం నమ్మాలి అనేటువంటి ఉద్దేశంతో నమ్ముతారయ్యా, లాజరును పంపించండి అని అడుగుతున్నాడు ఆయన. ఏమంటే ఎంత మంచి అన్నండి. నరకానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అయింది. తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. తమ్ముళ్ళ గురించి ఆలోచించడం మూలంగా ప్రయోజనం ఉంది, కానీ చనిపోయిన అన్న గురించి తమ్ముళ్ళు ఆలోచించడం మూలంగా ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు నరకానికి వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళు ఇక్కడ ఏదన్నా ప్రార్థనలు పెట్టో, ఇలాంటి కూడికలు పెట్టో, మా అన్న ఆత్మకు శాంతి కలగాలయ్యా, ఒకవేళ నరకంలో పడితే అతను తీసుకెళ్లి పరలోకంలో పడేయాలంటే లేదు, అక్కడ అవకాశము లేదు. పోనీ పరదేశకు లేక పరలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసామనుకోండి, ఆల్రెడీ వాళ్ళు మంచి సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. యేసుక్రీస్తు అన్నట్టుగా ఏం ఆలోచించుకోలేదు తెలుసా? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము
మీ ఏడుపు మీరు ఏడవండి, మీరు జాగ్రత్త పడండి. పరదేశుకు వెళ్ళినటువంటి వాళ్ళకి పసందుగానే ఉంటుంది, వాళ్ళ గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్తగా గ్రహించండి. మీ తమ్ముళ్లకు చెప్పడానికి మోషేయు ప్రవక్తలు ఉన్నారు అని ఆ పెద్ద ఆయన అబ్రహాం గారు అంటే వారి మాటలు వినవలనని చెప్పగా వారి మాటలు వినవలనని చెప్పగా అతడు ఎవరు ధనవంతుడు అంటుండు. మాజీ ధనవంతుడు అన్నప్పుడు నాకు అది ఎందుకు అనుభూతి అయితే లేదు. మాజీ ధనవంతుడు అనాలి అనిపిస్తుంది. ఆ మాజీ ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. అబ్బబ్బబ్బబ్బ అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు చచ్చిన వారిలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల మారు మనస్సు పొందుదని వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఏమంటే ఒకసారి ఆలోచించండి. చచ్చిపోయిన వారిలో నుండి ఎవరైనా లేచి వచ్చి మనకు వాక్యం చెప్తే వింటామా? మనం ఇంత పెద్ద ఫోటో ఎంత మంచిగా పెట్టుకున్నా జయన్న గారు ఒక్కసారి ఇక్కడ ప్రత్యక్షమైంది అనుకోండి, పరార్. ప్రాక్టికల్గా వేరే ఉంటుంది. అవునా? అందుకు అబ్రహాం ఏమన్నాడంటే అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. మోషే మాటలు విననటువంటి వాడు మరెవడు చెప్పినా వినడు. మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా కూడా వినడు. వాని నైజం లాంటిది. వినడు వినడు వినడు. బాధ, ఆవేదన కన్న తండ్రిది, ఆయన హృదయం నెరిగినటువంటి వాడునుగా నాది. మీ దగ్గరికి 1 సంవత్సరం అంతా ప్రయాణం చేశాం. మీ దగ్గరికి 10 సార్లు వచ్చాను. 10 సార్లు వచ్చి ఉంటానా? ఇవే 3 అయినాయి. 10 సార్లు వచ్చాను. ఎన్నో పాఠాలు చెప్పాను. ఆ చర్చి సాక్ష్యం, ఈ చెట్టు సాక్ష్యం, ఈ రాళ్ళన్నీ సాక్ష్యం. మీరెన్ని విన్నారు, ఎన్ని పద్ధతులు మార్చుకున్నారు. ఏమండి, కుటుంబానికి ఓదార్పు మాటలు చెప్పమంటే ఈయనేంది గద్దిస్తాండు. ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో సమయానుకూలంగా దేవుడు అదే చెప్పదలుచుకుంటాడు. ఈ గుండీలలో ఒక గుండి ఊడిపోయింది అనుకోండి, ఏ గుండి పెట్టాలి? ఊడిపోయిన గుండె. ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ పెట్టలేదండి, ఏ బటన్ పెట్టాలి? ఇప్పుడు నేను దీన్ని సరి చేసుకోవాలంటే ఈ పెట్టబడని బటనే గుండె పెట్టాలి. ఇది అలాగే ఉంచి వేరేటి వాటి పెడతానంటే ఎందుకు అసద్రుడు? ప్రయోజనం లేదు. నిజంగా ఇప్పుడు మన జయన్న గారు ఈ మాటల్ని బట్టి సంతోషిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. మేబీ కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారో అని నేను అనుకుంటున్నాను. మీరు సంతోషిస్తారా? నన్ను తిట్టుకుంటారా? నేను ఓపెన్ అడుగుతున్నాను. మీరేం చెప్పినా నేను బాధపడా, కానీ మీ మనసులో ఉన్న చెప్పండి. నేను ఇంతసేపు చెప్పుచున్నటువంటి మాటలను బట్టి మీరు మీ మనసులో నన్ను గురించి తిట్టుకుంటున్నారా? లేదు, ఇది దేవుని మాటలే, మనకు అవసరమైనటువంటి మాటలే అని ఒప్పుకుంటున్నారా? నేను ఈ ఊరిని ఉద్దేశించి, ఇక్కడ ఉన్నటువంటి జనులను ఉద్దేశించి చెప్పుచున్నటువంటి మాటలు ఇవి. ప్రియమైన దేవుని వారలారా, వినాలి. దేహములో ఉన్నప్పుడే వినాలి. వింటే జ్ఞానం అర్థమవుతుంది. ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఈ బ్రతుకు కాలంలో ఏం చేయాలి, మరణించి మరలా ఎక్కడికి వెళుతాం. అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు భక్తులందరూ అదే చేశారు.
ఈ భూమి మీద యాత్రికులము అని భావించారట. యాత్రికులు అనంటే ఏమిటని దాని అర్థం ఏంటి అరట అంటే చెప్పారు. ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి ఆ సీక్వెన్స్ అంతా అదే ఉంటుంది. వారు వాళ్ళ సొంత దేశమును వెతుకుచున్నారు. సొంత దేశమును వెతుకుతున్నారు. మరి ఈ దేశం ఎవరి దేశం? పరదేశం. ఎస్, 4 వద్దులు ఇక్కడ ఉండిపోవటానికి వచ్చిన వాళ్ళం. 4 వద్దులు అంటే అర్థమైందా? 4 రోజులు ఉండిపోవటానికి వచ్చినటువంటి వాళ్ళం. ఇది నిత్యము ఉండేది కాదు, ఉండబోయేది ఒకటి ఉంది, అది పరలోకం. వాస్తవమైన జీవితం అక్కడ ఉంటుంది, అక్కడికే మనం వెళ్ళాలి. వాస్తవమైనటువంటి జీవితం అక్కడ ఉంటుంది. ఏమండి? వీరందరూ అనుభవింపకపోయినను, వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారు. మన సొంత దేశం ఏ దేశం చెప్పండి? మన అయ్యది ఏ దేశం అయితే మనది ఆ దేశం. అంటే మన దేవుడిది ఏ దేశం అయితే ఆ దేశం. దేవుడిది ఏ దేశం? పరలోకం. కనుక మనది పరలోకం. యేసయ్య కూడా నేను దేవుని యొద్ద నుండి వచ్చి తినని ఎరిగి వచ్చిన పనులను పూర్తి చేసుకొని మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలేనని వేగిరపడ్డాడట. అలాగే ఆ సొంత దేశమును వెతికారు భక్తులు. ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండాలని వాళ్ళు అనుకోలేదు. పౌలు లాంటి భక్తుడు ఏం కోరుకున్నాడండి? చావైతే ఎందుకు? ఈ బతికి ఏమన్నా బాగుందా అండి? రోగాలు, రొస్టులు, ఆకలి, ఇరుకులు, ఇబ్బందులు, అబాబాబాబా, బతికామన్నట్టే కానీ చచ్చిన దానితో సమానం. నిత్యం చస్తూ బ్రతుకుతున్నాం. చెప్పండి, మీకు ఏమన్నా నెమ్మది ఉందా? సుఖం ఉందా? కష్టం చేస్తలేరు మీరు? ఎండనక వాననక రేయనక ఏం సుఖం చెప్పండి? అదే అక్కడైతే ఆకలి లేని లోకమది, దాహము లేని లోకమది, రోగము లేని లోకమది, కష్టము లేనటువంటి లోకమది. ఇరుకులు, ఇబ్బందులు ఏమీ లేవు, శోధనలు ఉండవు, మోసగాళ్ళు ఉండరు, దొంగలు ఉండరు, గూండాలు, రౌడీలు, దోపిడిగాళ్ళు ఎవరు ఉండరు. పరిశుద్ధులు ఉంటారు. నెమ్మది, శాంతి, సమాధానం, సంతృప్తి. అక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటే ఒక మాట నేను చెప్తాను, ఇది కంప్లీట్ చేసుకున్నాక చెప్తాను. ఎందుకంటే ఇక మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. వారు దేశాన్ని వెతుకుచున్నారు. అలా వెతికేవారంటే దేవునికి చాలా ఇష్టమట. కింది వచనంలో అదే ఉంది, చదవండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కొందరు కొన్ని ఊర్ల నుండి వచ్చిన వారు ఉంటారు. రైట్? ఇప్పుడు మన ఊరు మన జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఎలా వెళ్ళాలి అని ఆరాట పడిపోతాం. అసలు అది జ్ఞాపకమే లేకపోతే, నా ఊరు నేను మర్చిపోతే ఈ తుమ్మలలో వరి తిరుగుతా. అంతేనా? ఏటనిపోతా? ఎవరైనా అడిగిలనుకో, నా జ్ఞాపకం వస్తలేదు, నాకు తెలుస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? అంతే. కానీ జ్ఞాపకం ఉంటే బస్సా, ఆటోనా, ట్రైనా, నడిచా, ఎట్లనన్నా సరే అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. అది జ్ఞాపకమునందు ఉన్న ఎడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశము. ఇందాక మన మాతృదేశం భారతదేశం, నా మాతృభూమి, భారతీయులందరూ అంటారు. కానీ అట్లా బిహేవ్ చేస్తారా అండి ప్రాక్టికల్గా? అలా ప్రాక్టికల్గా చేస్తే ఈ నరకులు ఎక్కడ ఉంటాయి?
ఈ కొట్టుకునుడు ఎక్కడ ఉంటుంది, తిట్టుకునుడు ఎక్కడ ఉంటుంది, ఈ కులాల లొల్లులు ఎక్కడ ఉంటాయి, ఈ మతాల లొల్లులు ఎక్కడ ఉంటాయి, ఈ పిచ్చంతా ఎక్కడ నుండి ఉంటుంది? అందులో వాస్తవం లేదు. నా మాతృదేశం ఏదది? పరలోకం. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువు ఆ మాట. మరి శ్రేష్టమైన దేశమును, మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. వారి యొక్క దేవుడనని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడట, సంతోషపడతాడట. పిల్లరా, మీరు తర్వాత చదువుకోండి, ఇక వచనాలు, సమయం కూడా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ అధ్యాయంలోనే ఆ 13-14లో ఉంటుంది వాస్తవమైన జీవితం సంపాదించుకునే నిమిత్తము అని చెప్పి. అలాగే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది ఉండబోయేటువంటి జీవితము అని చెప్పి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి నా ఆత్మీయ సహోదరులకి చెప్తున్నాను, సహోదరిమణులకు చెప్తున్నాను, మీలో కొందరిని నేను గమనించాను. కొందరు త్రాగుతారు, యథార్థవంతులు కొందరు ఒప్పుకుంటున్నారు, సంతోషం అందును బట్టి. మీలో కొంతమంది పొగాకు తింటారని తెలిసింది, కొందరు మారుకున్నారు అనుకుంటున్నాను. అక్క మారుకున్నారా? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకొంతమంది తింటున్నారా? అవి తింటే ఏమవుతుందో తెలుసా? మతి చెడుతుంది. మతి చెడితే ఏం చేస్తాం? పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. తాగిన వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి తాగేటోళ్ళు తాగుడు మానుకోవాలి. పొగాకు తినేటోళ్ళు, గుట్కాలు తినేటోళ్ళు అవి మానుకోవాలి. మానుకోలేదా? ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకండి. ఎవరో మోసం చేయరు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మోసపోకండి. ఇంకొక మాట అనాలనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అంటే మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ మాటను నా కడుపులోనే పెట్టుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోగలగాలి. మోసపోకండి, జారులైనను, విగ్రహ ఆరాధికులైనను, ప్రారంభంలో చెప్పాను ఈ మాటలు, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, ఏం బోతులు? త్రాగుబోతులైనను. నేను అనుకుంటున్నా ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతున్నది, పలానోళ్ళది అక్కడ ఇంకో మీటింగ్ జరుగుతున్నది అనుకుంటున్నా. మేబీ ప్రత్యక్ష హెచ్చరిక. దేవుడు మరవడు, దేవుడు విడిచిపెట్టడు. త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుడే చెక్ పెట్టేస్తున్నాడు. రారా మీరు, రానివ్వను. మరి దేవుడు రానివ్వకపోతే మరి ఇక ఎక్కడికి వెళ్తాం? నరకమే. నరకం వెళ్ళటం మనకు క్షేమం కాదు. గనుక అన్నలారా, బ్రతిమిలాడుతూ చెబుతున్నాను, అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, మీ అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను, మీకున్న ఆ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మానుకోండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న పొరపాట్లతోటి అంత పెద్ద పరలోకాన్ని పోగొట్టుకుంటారు.
అక్కడ నేరుగా చెప్పాడా? త్రాగుబోతులైనను దూషకులైనను చేరరు అన్నాడు. దేవుని రాజ్యంలోనికి చేరరు అని అన్నాడు. పెగ్గు దాగి పరలోకం పోగొట్టుకుంటావా? వద్దు. కనుక మానవలసినవి మానేసుకుందాం, అలవర్చుకోవలసినవి అలవర్చుకుందాం. మంచి భోజనం తినండి, బలమైన భోజనం తినండి, మంచి ఆరోగ్యాన్ని బలాన్ని పొందుకోండి. ఆ ఆరోగ్యంతో బలముతో దేవుని పనిని బాగా చేయండి, ప్రార్థించండి, ఆరాధించండి, పరిశుద్ధంగా బ్రతకండి, బాగా బ్రతకండి. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుని అందుకొని పరదేశుకు పరలోకానికి వెళ్దాం మనందరం. గనుక ఆ రకంగా పాజిటివ్గా ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, జయన్న దావీదు గారు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళారు. జయన్న గారు వెళ్ళినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఈ మాటలను మరవక, ఒక అబ్రహాము, ఒక లాజరు వెళ్ళినటువంటి స్థలములోనికి మేము కూడా వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. పొరపాటున కూడా ధనవంతులు వెళ్ళినటువంటి స్థలములోనికి మనము వెళ్ళకూడదు. కృత నిశ్చయం చేసుకుందాం. ఇదిగో ఈరోజు మన లోపములను మనం గుర్తిస్తే ఒక తీర్మానం చేసుకుందాం. నా కన్న తండ్రి, నా రక్షకుడు యేసయ్య ఇదిగో నా కోసం ఇన్ని మాటలు చెప్పించాడు. ఆ మాటలు వ్యర్థం కాకూడదు. నా హృదయంలో భద్రపరుచుకుంటాను. ఇదిగో నేను పాశ్చాత్తాపపడుచున్నాను, నేను మారు మనస్సు పొందుచున్నాను. ఇక మీదట అలాంటి పొరపాట్లు చేయను. నా దేవుడు పరిశుద్ధుడు, నా యేసయ్య పరిశుద్ధుడు. మేము కూడా పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఏ ప్రలోభాలకి మేము గురి కాకుండా మేము నిగ్రహముగా ఉంటాం. దేవుడు ఆయుష్ ఇచ్చినంత మేరకి మేము దేవుని సందేశాలను తెలుసుకుంటూ మా జీవితాలని మరింత మెరుగుపరుచుకుంటూ దేవునికి ఇష్టమైన బ్రతికి దేవుడున్న లోకము, ఆ పరలోకమునకు వెలుటకు మేము ప్రయత్నం చేస్తామని తీర్మానం చేసుకోండి. ఒక నిర్ణయం తీసుకోండి. మీరు అలా తీర్మానం చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఏది ఏమైనా సరే, పౌలు గారు అన్నారు, ఎట్టి పరిస్థితి ఉన్నా సరే క్రీస్తు పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నన్నును నాకున్న యావత్తును దేవునికి సమర్పించుకుంటున్నాను. ఇవన్నీ నాకు వద్దు, తుచ్చమైనవి ఇవి. నాకు పరలోకం కావాలి, నాకు నా దేవుడు కావాలి, నాకు నిత్య జీవం కావాలి, నిత్య స్వాస్థ్యం కావాలి. భక్తులు వాళ్ళ జీవితాల ద్వారా మనకు పాఠాలు చెప్పారు. అలాంటి పాఠాలకి సార్థకత జరగాలంటే మీరందరూ తప్పకుండా ఆలోచించాలి, మంచి తీర్మానం చేసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. సాల్మన్ అన్న మంచి నిర్ణయం తీసుకోవాలి, మంచి తీర్మానం చేసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. మనమంతా ఎక్కడికి వెళ్ళాలి? ఇష్టమున్న వాళ్ళు చెప్పండి. మనమంతా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఆమెన్. మనమందరము పరలోకం వెళ్ళలాగున ఆయుత్తపడదామని మనసారా కోరుకుంటూ, దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇంకేమైనా వాళ్ళు ఏమైనా మాట్లాడుతారేమో. అది చక్కటి